హీరో నాగార్జునకు ఊరట, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవు. బఫర్ జోన్లోని ఆక్రమణలు కూల్చివేశారన్న హైడ్రా కమిషనర్. తెలంగాణకు నిధులు ఇప్పించండి, సాయం చేయాలని నిర్మలను కోరిన భట్టి. చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి, కక్షపూరితంగా దాడులు చేయడం లేదన్న పొన్నం. టూరిజం అభివృద్ధికి తెలంగాణ అనుకూలం, రాష్ట్రంలో టూరిజం 9వ స్థానంలో ఉందన్న జూపల్లి. వైసీపీ స్కామ్లపై అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, సిఐడి ఏసీబీ నమోదు చేసిన కేసుల దర్యాప్తుపై ఆరా. కాంగ్రెస్ కుట్ర రాజకీయం చేస్తోంది, చిన్న చిన్న వస్తువులతో దాడి చేశారన్న కేటీఆర్. 10 ఏళ్లు అక్రమాలపై బీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోలేదు, 2500 చెరువులను కాపాడాలన్న రఘునందన్. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందన్న హరీష్ రావు. అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చేస్తోంది, సదుపాయాలు ఎలా కల్పించారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 14 ఎకరాల బఫర్ జోన్లో నిర్మాణాలపై ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కేసు నమోదు. 30న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వన మహోత్సవం, వేడుకలా చేద్దామన్న పవన్ కళ్యాణ్. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లు కాజేశారు, నిధుల దుర్వినియోగంపై విచారణ జరుపుతామన్న రామ్ ప్రసాద్. వైసీపీ హయాంలో పరిశ్రమల భద్రతను గాలికొదిలేశారు, ప్రమాదాలు జరిగే పరిశ్రమలపై చర్యలు తప్పవన్న అనిత. అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైసీపీ ఆర్థిక సాయం, సేఫ్టీ ఆడిట్ జరపాలన్న ఎమ్మెల్సీ బొత్స. సైబర్ నేరస్తులపై హైదరాబాద్ పోలీసుల పంజా, గుజరాత్లో 36 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్. తిరుపతి స్విమ్స్ లో డాక్టర్పై ఓ వ్యక్తి దాడి, ఎమర్జెన్సీ ముందు వైద్యుల నిరసన. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలంగాణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదానికి తెర, నక్సల్ సంతానికి పకడ్బందీ వ్యూహం అవసరమన్న అమిత్ షా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్, పెన్షన్ పథకానికి 10,579 కోట్లు వ్యయమన్న అశ్విని వైష్ణవ్. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు, తమ ఎజెండాకు ఓకే అంటే పోటీ నుంచి తప్పుకుంటామని వెల్లడి. అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్న ఈవో. క్రికెట్ కు శీఖర్ ధావన్ గుడ్ బై, టెస్టులు, వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటన.